యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే ప్రేమానంద యతీంద్రాయ గురుదేవాయ తే నమః. ఓం బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు, సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు. మాఘపురాణము 21వ అధ్యాయము. శివరాత్రి మహాత్మ్యము. మహాశివరాత్రి మహేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఇది కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చును, అనగా బహుళ అమావాస్య ముందు రోజున వచ్చు చతుర్దశినే మహాశివరాత్రి అంటారు. ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన అగుటచే ముల్లోకంలోని సమస్త ప్రాణులు శివుణ్ణి ఆరాధిస్తాయి. మహాశివరాత్రి నాడు శివుణ్ణి ఆరాధిస్తే సర్వపాపములు నశించిపోతాయి. అయితే శివరాత్రి అనేది ప్రతి మాసములోనూ వస్తుంది. కానీ మాఘమాసమందు బహుళ అమావాస్యకు ముందు రోజైన చతుర్దశినే మహాశివరాత్రి అంటారు. మహాశివరాత్రి నాడు భక్తులందరూ నదిలో కానీ కాలువ యందు కానీ లేదా ఏ నీటి తావు యందైనను శుచిగా స్నానం చేయాలి. పిమ్మట శివుణ్ణి పూజించాలి. మహాశివరాత్రి నాడు మహేశ్వరుని బిల్వపత్రములతో పూజించాలి. శివలింగానికి క్షీరాభిషేకము ఉన్నగు విశేష పూజలు చేయాలి. అష్టోత్తర శతనామావళితో పాటు షోడశోపచార పూజ గావించాలి. ధూపదీప నైవేద్యాదులతో పూజించిన పిమ్మట శివప్రసాదమును ఆరగించాలి. భక్తి శ్రద్ధలతో ఈ మహాశివరాత్రి పూజ చేసినచో సమస్త పాపములు హరించుకపోవుటయేగాక అంత్యమందు మోక్షం సిద్ధించి కైవల్య ప్రాప్తిని అందగలరు. శివరాత్రి జాగరణ చేసిన అనంతరము మరునాడు కూడా స్నానము చేసినచో అట్టివారు మోక్షప్రాప్తిని అందగలరు. సర్వపాపములు హరించుకుపోవును. శివుని పూజించుటకు మహాశివరాత్రి కంటే మించిన పర్వదినమో మరొకటి లేదు. శివునికి అత్యంత ప్రీతికరమైన ఈ రోజు శివాలయములలో శివార్చనలు, బిల్వార్చనలు, రుద్రాభిషేకములు మున్నగు విశేష పూజలు సల్పినచో ఆ పరమేశ్వరునికి ప్రియులై కైలాసవాసము నొందగలరు. ఈ శివరాత్రి వ్రతమును ప్రతివారు స్త్రీ పురుష భేదము లేకుండా, జాతి మత కుల వివక్షతలు లేకుండా సర్వులు ఆరాధించవచ్చును. మహాశివరాత్రి నాడు జాగరణ చేసి శివుని సంకీర్తనలు, భజనలు, శివపురాణ శ్రవణములు చేసినచో కలుగు పుణ్యము ఫలము ఇంత అంతని చెప్పుటకు అలవి కాదు. విశేష పుణ్యఫల ప్రాప్తి సిద్ధించును. దీనికి నిదర్శనమే బోయవాని చరిత్ర. పూర్వము శబరి నదీ తీరమందు కులీనుడనే బోయవాడు తన భార్య బిడ్డలతో నివసించుచుండేవాడు. అతడు నిత్యము అడవికి పోయి పశుపక్షాదులను, మృగములను వేటాడి చంపి వాటి మాంసముతో తన భార్య బిడ్డలను పోషించుకునేవాడు. అతనికి నిత్యము జీవితమొక గడ్డు సమస్యగా ఉండేది. దినదినగండం 100 ఏళ్ల ఆయుష్ అన్నట్లు అడవిలో వేటాడిన ఆహారాన్ని ఇంటికి తీసుకువచ్చి వండించుకొని తినేవాడు. అయితే అమాయకులను దేవుడు ఆదుకుంటాడన్నట్లు అతడు వేటలో కడు నేర్పరి. అతనికి నిత్యం వేట తప్ప మరొక ఆలోచన ఉండేది కాదు. క్రూర మృగాలను సైతము కడు నేర్పతితో వేటాడి చంపి వీటి మాంసంతో జీవనం గడుపుకుంటూ ఉండేవాడు. అతడు కనిపిస్తే చాలు క్రూర సాధు జంతువులన్నీ పారిపోయేవి.
అందుచే అడవిలో స్వేచ్ఛగా తన విల్లంబులతో సంచరించేవాడు. ఒకనాడు బోయవాడు యథాప్రకారము అడవికి వేటకై వెళ్ళగా ఒక్క జంతువు అతనికి కంటపడలేదు. సాయంత్రం కావస్తున్నది. రిక్త హస్తాలతో ఇంటికి వెళ్తే భార్య బిడ్డలు ఎక్కడ పస్తులు ఉండవలసి వస్తుందోనని ఎలాగైనా ఏదో ఒక జంతువును వేటాడి ఇంటికి తీసుకువెళ్ళాలనే నిర్ణయించుకొని వెంటనే తీవ్రతరం చేశాడు. అయినా అతని కృషి ఫలించలేదు. ఆకలి దప్పులు అధికమవసాగాయి. భార్య బిడ్డల ఆలోచన అతని మనస్సును కృంగింపచేస్తుంది. పట్టుదల ఎక్కువ అయ్యింది. ఎంతసేపైనా సరే వేటాడి ఏదో ఒక మృగమును చంపి ఇంటికి తీసుకుని పోవాలనే నిశ్చయముతో అక్కడే ఉన్న ఒక మారేడు చెట్టును ఎక్కి జంతువుల కోసం నిరీక్షించసాగాడు. ఎంతసేపటికి ఫలితం దక్కలేదు. ప్రొద్దుకూకింది. అర్ధరాత్రి అయ్యింది. అయినా పట్టుదల వీడలేదు. తెల్లవారుజామున చలి మంచు అధికం అవసాగింది. కొమ్మల కొమ్మలను దగ్గరకు లాక్కొని ఆకుల చాటున తన శరీరాన్ని కప్పుకున్నాడు. అలా కప్పుకొనుచుండగా ఆ చెట్టు ఆకులు రాలి చెట్టు కిందనున్న శివలింగముపై పడసాగాయి. ఆనాడు మహాశివరాత్రి. ఆ రోజంతా ఏమీ తినక రాత్రంతా నిద్రించక ఉన్నాడేమో. మారేడు వ్రతములు శివలింగముపై పడడంతో మారేడు దళములతో శివలింగార్చన చేసిన ఫలితము ఏమీ తినక మేల్కొని ఉండడంతో మహాశివరాత్రి ఉపవాసము జాగరణ ఫలితాలు అతనికి తెలియకుండానే దక్కాయి. మహాశివరాత్రి ఫలితము బోయవానికి పూర్తిగా దక్కింది. బిల్వపత్రములో పూజ శివునికి శ్రేష్టమైనది. ఆ ఫలితమును కూడా దక్కించుకున్నాడు. ప్రతి జీవికి వృద్ధాప్య మరణాలు, జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. జీవుడు పూర్వజన్మలో తాను చేసుకున్న పాప పుణ్యమును అనుసరించి తదుపరి జీవితము ఉంటుంది. దీనికి భగవంతుని దృష్టిలో అందరూ సమానులే. భగవంతునికి చిన్న పెద్ద అయినా కానీ ధనిక బీదలని కానీ ఏ విధమైన తారతమ్యములు లేవు. జీవుల కర్మానుసారము అనుభవించవలసిందే. అట్లే బోయవానికి కూడా తాను చేసుకున్న పూర్వజన్మ సుకృతం వలన మహాశివరాత్రి ఉపవాస జాగరణ ఫలితాలు దక్కాయి. అప్పటి వరకు అతడు చేసిన పాపములన్నీ హరించుకుపోయాయి. మిక్కిలి పుణ్యాత్ముడైనాడు. కడపటి దినముల కతనికి వృద్ధాప్యం వచ్చి సహజ మరణము పొందాడు. మరణించిన వారి ప్రాణాలు తీసుకొని పోవటానికి ముందే వచ్చేది సహజముగా యమదూతలే కదా. యథాప్రకారం బోయవాని ప్రాణములు కొనిపోవటానికి యమదూతలు వచ్చి అతని ప్రాణాలు తీసుకుని పోవచుండగా కైలాసము నుండి శివదూతలు వచ్చి యమదూతల నుండి బోయవాని ప్రాణమును లాక్కొని తీసుకొని పోయారు. యమదూతలు ఈ విషయాన్ని యమధర్మరాజుకు చెప్పారు. యముడు తనలో తాను తర్కించుకొని శివునితో మాట్లాడదామని శివ దర్శనార్థమై కైలాసమునకు పోయాడు. శివునికి నమస్కరించాడు. భూతగణ సేవితుడకు పరమేశ్వరుడు యమును చూచి దీర్ఘాయుష్మాన్ భవ అంటూ దీవించి, ఏం యమధర్మరాజా, కుశలమేనా? నీ రాకలోని ఆంతర్యమేమిటి అని ప్రశ్నించాడు. పరమేశ్వర, ఏమని చెప్పను స్వామి, మేమొక జీవిని పుట్టుపూర్వోత్తరములను పాప పుణ్యములను పరిశీలించి అతడు పుణ్యాత్ముడా పాపాత్ముడా అని నిర్ధారణ చేసుకున్న తర్వాతనే పాపుల ప్రాణములను తీసుకుని పోయి శిక్షిస్తాము. అట్లే ఇంతకు ముందు మీ దూతలొక బోయవాని ప్రాణములను మా భటుల నుండి లాక్కొని తీసుకువచ్చారు. విష్ణు శివదూతలను మా యమభటులేం చేయగలరు? మీ వద్దకు తెచ్చిన ఆ బోయవాడు మహాపాపి, నిత్యము జీవహింసతోనే కాలము వెళ్ళబుచ్చాడు. దయా దాక్షిణ్యాలు లేని క్రూరుడు, ఏనాడు దైవచింతన చేసి ఎరుగడు, భక్తితో భగవంతుని ఆరాధించుట తెలియదు. అలాంటి పాపాత్ముడు ఒకనాడు మహా
శివరాత్రి పర్వదినాన యాదృచ్ఛికముగా తిండి తినక రాత్రంతా మేల్కొని ఉన్నాడు. ఇదంతా అతడు తన స్వార్థ చింతనతో చేసినదే గాని భగవంతునిపై భక్తి ఉండి కాదు. వేటాడుటకు జంతువులు దొరకక తిండి తినలేదు. చిత్తశుద్ధితో మారేడు దళములతో శివలింగాన్ని పూజించలేదు. కానీ అతడు కూర్చున్న చెట్టు యాదృచ్ఛికము. ఆ చెట్టు క్రిందనే ఉన్న శివలింగముపై మారేడు దళములో పడటము యాదృచ్ఛికము. చిత్తశుద్ధితో శివుని పూజించలేదు. అంతా యాదృచ్ఛికమే. అట్టి కఠినాత్ముడు, క్రూరుడు, మహాపాపి అయిన బోయవాడు కైలాస ప్రాప్తి ఎట్లు పొందును? అంత మాత్రానికే అతనికి పుణ్యఫలం ఎట్లు అబ్బును? ఈ ధర్మ సందేహమును తీర్చుకొనటానికి మీ వద్దకు వచ్చాను అన్నాడు. అంతటా చిద్విలాసమూర్తియగు సాంబశివుడు చిరునవ్వు నవ్వి, ఓ యమధర్మరాజా, ఇది ఒక ధర్మ సూక్ష్మము. అగ్నిని తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా అంటుకొని బాధించక మానదు గదా. అట్లే పాపపుణ్యములు తెలియక చేసినా తెలిసి చేసిన అంటక మానవు. కావున నాకత్యంత ప్రీతికరమైన శివరాత్రి నాడు ఆ బోయవాని కారణము వలననే కదా బిల్వపత్రములతో అర్చన జరిగింది. బోయవాని చిత్త మెట్లున్నను ఉపవాసము జాగరణ చేయుట జరిగింది. మహాశివరాత్రి నాడు ఎవరెట్లు శివలింగార్చన చేసినా పుణ్యము దక్కాలనే నియమం వలన ఆ బోయవాడు కూడా సర్వపాప విముక్తుడై కైలాస ప్రాప్తికి అర్హుడయ్యాడు. కావున బోయవాని మహాశివరాత్రి వ్రతఫలం దక్కింది. అందుకే అతడు శివ సాయుధ్యాన్ని పొందగలుగుతున్నాడని వివరించాడు పరమేశ్వరుడు. యముడు ధర్మ సూక్ష్మతను గ్రహించాడు. బోయవాడు శివ సాయుధ్యాన్ని పొందుట న్యాయమని భావించి పరమేశ్వరుని వద్ద సెలవు తీసుకొని తన నిజ నివాసానికి వెళ్ళాడు. మాఘపురాణము 21వ అధ్యాయము సమాప్తము. सहनाववतो सहनौ भुनक्तो सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति।